పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో బంగారం ధరల్లో ఊహించిన మార్పులు కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం, ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని అమెరికా ప్రకటించడం వంటి అంశాలు బులియన్ మార్కెట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత 4 రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈ రోజు సడన్ గా షాక్ ఇచ్చాయి. దేశీయ మార్కెట్ లో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో మాత్రం బంగారం రేట్లు మళ్లీ భారీగా తగ్గాయి. అంటే దేశీయంగాను మళ్లీ తగ్గుతాయని అంచనా వేయవచ్చు. ఈ క్రమంలో జూలై 16వ తేదీన హైదరాబాద్, విజయవాడలో బంగారం వెండి రేట్లు ఎంతెంత పెరుగుతున్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతున్నాయన్న అంచనాలతో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో పసిడి రేట్లు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు $32 మేర పడిపోయింది. $4,031 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 2.95% మేర పడిపోయింది. ఇప్పుడు $57 వద్ద అమ్ముడవుతుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి రేట్లు సడన్ షాక్ ఇచ్చాయి. 4 రోజుల తర్వాత పసిడి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు గాను $770 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర $1,43,570 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 పెరగడంతో తులం బంగారం ధర 131,600 వద్దకు చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరమైనటువంటి విజయవాడలోను ఈ రోజు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 770 పెరిగి 143,570 వద్ద అమ్ముడవుతుంది. 22 క్యారెట్ల బంగారం 700 పెరిగి 131,600 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈ రోజు భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో కిలో వెండి ధర 5,000 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2,40,000 మార్కు తాకింది.